ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఫోటోలో ఉన్న పర్సన్ యొక్క ఫేస్ తో ఇంకో ఫోటోలో ఉన్న పర్సన్ ఫేస్ ని ఎలా స్వాప్ చేయాలని అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ వచ్చేసి మీరు రీమేకర్ అని అయితే సెర్చ్ చేయండి. వచ్చేసి ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే వస్తుంది అనమాట, రీమేకర్ ఏ అనేసి. సో ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇందులో వచ్చేసి మనం ఫేస్ అయితే స్వాప్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనం 3 రకాలుగా ఫేస్ అయితే స్వాప్ చేయొచ్చు అనమాట. ఒకటి మనం సింగిల్ ఫేస్ అనమాట, అంటే ఒక ఇమేజ్ లో ఒక పర్సన్ అయితే ఉంటాడు కదా, సో ఆ పర్సన్ యొక్క ఫేస్ తో మీ ఫేస్ ని మీరైతే స్వాప్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మల్టిపుల్ ఫేసెస్ ఉన్నాయనుకోండి, అంటే ఒక ఫోటోలో ఇద్దరు లేకుంటే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, సో అప్పుడు కూడా మీరైతే ఫేస్ అయితే స్వాప్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం ఒక వీడియోలో ఉన్న పర్సన్ యొక్క ఫేస్ ను కూడా మనం అయితే స్వాప్ చేయొచ్చు అనమాట. ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు ఏది కావాలన్నది. సో ఫస్ట్ వచ్చేసి ఫేస్ స్వాప్ నవ్వు ఉంది కదా, సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మీరు ఇమేజ్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ థోర్ ఇమేజ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మనకి థోర్ ఇమేజ్ అయితే అప్లోడ్ అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి ఈ థోర్ ఇమేజ్ ఉంది కదా, సో ఈ థోర్ కి మన ఫేస్ అన్నది ఎవరి ఫేస్ అన్నది ఇవ్వాలనుకుంటున్నాం అన్నది ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు మీ ఫేస్ ని ఇక్కడ పెట్టుకోవాలనుకున్నప్పుడు మీ యొక్క ఇమేజ్ ని అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయండి, మీ ఫోటోని. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసి నేను ప్రభాస్ యొక్క ఫోటోని అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ప్రభాస్ యొక్క ఫోటో అయితే ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనం స్వాప్ క్లిక్ చేసాం అనుకోండి, ఈ ఫోటోలో ఉన్న ఫేస్ వచ్చేసి మనకి ఈ ఫోటోలో ఉన్న ఫేస్ తో అయితే రీప్లేస్ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను స్వాప్ అనేది క్లిక్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. మీరు చూడొచ్చు మనకి ఇమేజ్ అనేది జనరేట్ అయ్యి సో ఇలా అయితే వస్తుంది. సో ఇమేజ్ అనేది ఇప్పుడు మీకు క్లిక్ చేసి చూపిస్తాను. మనకి ఇమేజ్ అయితే ఇలా స్వాప్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మీకు ఓకే అనుకుంటే మీరు వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అయితే క్లిక్ చేసేసేయండి. మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ అలాగే కావాలంటే మీరు ఇమేజ్ ని వీడియోలా కూడా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ దీనికంటే కూడా వేరే వెబ్సైట్ అయితే ఉంది మనం ఇమేజ్ నుంచి వీడియోగా కన్వర్ట్ చేయాలంటే. సో ఆ వీడియో ఆల్రెడీ నేను మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడకుంటే మన ఛానల్లో అయితే వీడియో అయితే ఉంటుంది. సో ఆ వీడియో అయితే చూడండి. మనం ఏ ఇమేజ్ అయినా సరే మన వీడియోగా అయితే కన్వర్ట్ చేసేయచ్చు అనమాట. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ఒక ఫేస్ ని మాత్రం స్వాప్ చేసాం అనమాట. ఒక ఇమేజ్ తో ఒక ఫేస్ ని స్వాప్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ ఫేసెస్ అయితే ఉన్నాయి, అంటే మనం మల్టిపుల్ ఫేసెస్ ని కూడా మనం స్వాప్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనం ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ క్లిక్ చేసి మీరు మీ ఇమేజ్ ని అయితే అప్లోడ్ చేయండి. ఎలాంటి ఇమేజ్ అప్లోడ్ చేస్తారంటే ఆ ఇమేజ్ లో మల్టిపుల్ పర్సన్స్, అంటే ఒకరికంటే ఎక్కువ ఉన్న వాళ్ళనైతే అప్లోడ్ చేయండి. అంటే ఇద్దరు ముగ్గురు, సో అంతకు మించి ఎంతమంది ఉన్నా కూడా మీరైతే ఆ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయండి. ఎందుకంటే మనం మల్టిపుల్ ఫేసెస్ అయితే స్వాప్ చేస్తున్నాం కాబట్టి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి 2 ఫేసెస్ అయితే చూపిస్తుంది అనమాట. అంటే ఈ 2 ఫేసెస్ ని మనం అయితే ప్రతి స్వాప్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి మనం ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ వచ్చేసి మీరు ఈ ఇమేజ్ ని కూడా కావాలంటే అప్లోడ్ చేసి స్వాప్ అయితే చేసుకోవచ్చు. లేదు మీకు మల్టిపుల్ పర్సన్స్ ఉన్న దాంట్లో ఓన్లీ మీ ఫేస్ మాత్రమే స్వాప్ చేసుకోవాలి, లేదా పర్టికులర్ పర్సన్ ఫేస్ నే స్వాప్ చేయాలన్నప్పుడు మీరు ఓన్లీ సింగిల్ ఇమేజ్ అప్లోడ్ చేసేసి స్వాప్ క్లిక్ చేసినా కూడా మనకైతే ఈ యొక్క ఇమేజ్ స్వాప్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి స్వాప్ క్లిక్ చేస్తున్నా. ఈ ఇమేజ్ తో ఇమేజ్ అనేది స్వాప్ అయిపోయి మనకి ఎక్కడైతే వస్తుంది అనమాట. అండ్ అలాగే ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి క్రెడిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో క్రెడిట్స్ వచ్చేసి మనకి 30 క్రెడిట్స్ అయితే ఇస్తారన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం 2 క్రెడిట్స్ అయితే వాడేసాము. అండ్ అలాగే మీరు చూడొచ్చు మనకి ఇమేజ్ అన్నది స్వాప్ అయిపోయి మనకి ఇమేజ్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి కావాలంటే మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. మీరు వచ్చేసి క్రెడిట్స్ అనేది కావాలంటే మీరైతే సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది వెబ్సైట్ లో. సైన్ అప్ అయితే మీకు 30 క్రెడిట్స్ అయితే ఇస్తారు. మీకు తెలిసిందే కదా, మనకి ఇంకా ఎక్కువ క్రెడిట్స్ కావాలంటే ఏం లేదు, మనం ఇంకొక జీమెయిల్ తో లాగిన్ అయ్యామంటే మనకి ఇంకో 30 క్రెడిట్స్ అయితే వస్తాయి. అలా మీరు ఎన్ని ఇమేజెస్ కావాలన్నా మీరైతే జనరేట్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఎన్ని జీమెయిల్స్ ఉంటాయో. అండ్ వచ్చేసి నెక్స్ట్ వీడియో స్వాప్ ఫేస్ అనమాట. అంటే మనం ఒక ఇమేజ్ ని ఇప్పుడు ఎలా స్వాప్ చేసామో అలాగే మనం ఒక వీడియోని కూడా కావాలంటే స్వాప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఒక వీడియో ఫైల్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వీడియో ఫైల్ ని అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు టార్గెట్ ఫేస్ అనమాట, అంటే మీ ఇమేజ్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇక్కడ ఇచ్చిన ఇమేజ్ లో ఉన్న ఫేస్ వచ్చేసి ఈ వీడియోలో ఉన్న ఫేస్ తో రీప్లేస్ అయ్యి మనకి వచ్చేసి వీడియో అయితే వస్తుంది అనమాట. అండ్ అలాగే వీడియో వచ్చేసి మాక్సిమం 100 MB దాకే మనం అయితే లిమిట్ అయితే ఉంటుంది అనమాట. ఇదంతా వచ్చేసి స్వాప్ క్లిక్ చేసామంటే మనకైతే వీడియో అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే ఎట్లాంటి ఏఐకి సంబంధించిన వీడియోస్ కావాలి అన్నా కూడా కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.